హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఆఫ్ ఆంధ్ర. మీలో ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు రెసిపీ ముంబై స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్. ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. ఒకసారి తిని చూడండి. ఒకవైపు సాఫ్ట్గా, రెండో వైపు క్రిస్పీగా, వేడి వేడి మీద తింటే భలే ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్లో చాలా రకాలు అందరూ చేశారు, కానీ ఈ స్టైల్లో, ముంబై స్ట్రీట్ స్టైల్లో అసలు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. మనమే ఫస్ట్ చేస్తున్నాం. మరి ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి. కొంచెం కారం కూడా వేసుకున్న తరువాత ఇందులో 2 గుడ్లు వేసుకుంటున్నానండి. ఈ 2 గుడ్లకు సరిపడా మీకు నచ్చినంత కారం వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఇలా 2 గుడ్లు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఒక ఫోర్క్ కానీ లేదా బీటర్ కానీ తీసుకొని బాగా ఫ్లఫీగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తరువాత ఒక పెనం పెట్టుకొని అది వేడైన తరువాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా బీట్ చేసుకున్న 2 గుడ్లను వేసేసుకోండి. మన ఆమ్లెట్ లాగా కొంచెం సైడ్స్ కూడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆమ్లెట్ కొంచెం సగం వరకు బాయిల్ అవ్వాలి. కొంచెం పైన ఉన్నది కొంచెం ఉడకాలి. అలా ఉడికిన తర్వాత నేను 2 బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ముందే ఆ పీసెస్ అన్నింటినీ దాని మీద పెట్టేయండి ఆమ్లెట్ పైన. ఈ బ్రెడ్ స్లైసెస్ మీకు కావాల్సినన్ని చూసుకొని వేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ స్లైసెస్ మొత్తం ఒక అట్లకాడ తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకుంటే ఈ బ్రెడ్ పీసెస్ ఆమ్లెట్కి చక్కగా అంటుకొని ఉంటాయి. ఇప్పుడు ఇంకొక అట్ల పెనం తీసుకొని రివర్స్లో ఈ అట్ల పెనం మీద పెట్టి దీన్ని ఫ్లిప్ చేయండి. ఆ పెనం మీద ఉన్న ఆమ్లెట్ని వేరొక పెనంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అట్ల పెనం నుండి డైరెక్ట్గా తీయడానికి ఇది రాదు, అందుకని అలా తీస్తున్నాను. బ్రెడ్ పీసెస్ అన్నీ విరిగిపోతాయి అలా చేస్తే. ఇలాగే ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాన్ మీద 1 టీ స్పూన్ బటర్ వేసుకుంటున్నానండి. బటర్ వేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్కి మంచి టేస్ట్ వస్తుందని కొంచెం బటర్ వేస్తున్నాను. ఇది కరిగిన తరువాత ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ ఆమ్లెట్ని మళ్ళీ వేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోండి. 2 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చాక్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోండి. నచ్చిన సైజులో, నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఇలాగైనా తినేయచ్చు. నేనైతే 4 పీసులుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా పీసులుగా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఒకవైపు క్రిస్పీగా, ఒకవైపు సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇంకో విషయం అండి, ఈ బ్రెడ్ ఆమ్లెట్ మీరు వేడిగా ఉన్నప్పుడు తింటేనే క్రిస్పీగా ఉంటుంది. చల్లగా అయిపోయిన తర్వాత తింటే అంత టేస్ట్గా ఉండదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.